ఏం కామని అనిపిస్తాను? ఒక్కొక్కసారి నువ్వు మాట్లాడుతూ ఉంటాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ మీ తెలుగమ్మాయి. నేను సుమ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో విధిగా చెప్పేదే, ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఒక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ అయితే మండే రోజు నైట్ తీసిన వ్లాగ్ అండి. మండే రోజు నైట్ మా డిన్నర్ వ్లాగ్ అయితే తీసాను. ఇంకా వంట అయితే ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంకా బావన్నాడు ఇంకా బ్రెడ్ ఉంది కదా ఇంట్లో, మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఖరాబ్ అయిపోతుంది బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామని చెప్పి బావన్నాడు. సరే అని చెప్పి ఇంకా నేను బ్రెడ్ ఆమ్లెట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమా లేదా కామెంట్ చేయండి. చేయడం రాకపోతే వీడియో అయితే చూసి నేర్చేసుకోండి. చేయడం రాని వాళ్ళు అంతే, చేయడం వచ్చిన వాళ్ళు అయితే అవసరం లేదు. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కోసం అయితే నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర, ఉల్లాకు, ఇంకా జీలకర్ర, పసుపు, కారం, అల్లం, కొంచెం మసాలా ఇవన్నీ వేసుకొని, కారం ఇట్లవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నానండి నేను. ఇంకా మాకు అందరికీ సరిపోవాలి కదా, పిల్లలకి, బావకి, నాకు. ఇంకా 5 ఎగ్స్ అయితే తీసుకొని చాలా మంచిగా అయితే కలిపేసుకోండి. ఎంత బాగా కలుపుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ బ్రెడ్స్ అయితే కాల్చుకోవడానికి అని చెప్పి ఇక్కడ బటర్ తీసుకున్నానండి. ఆయిల్కి బదులు కొంచెం బటర్ అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బటర్ ఇలా వేసుకొని ఒకవైపు ఇలా ముంచేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వైపు తిప్పేసుకొని ఇలా కాల్చుకుంటే 2 వైపులా బటర్ అనేది అంటేసుకొని బాగా నీట్గా అయితే కాలిపోతాయండి. ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం బ్రెడ్స్ అయితే కాల్చుకోవాలి. కొంచెం మాడిపోయింది లాస్ట్ బ్రెడ్ అయితే. ఇంకా ఇలా మంచిగా కాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అయితే నేను బ్రెడ్స్ అయితే ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఒక 5 ఆమ్లెట్స్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేశానండి. ఇంకా ఇక్కడ బావ అయితే వీడియో తీస్తున్నాడు. ఖాళీగా కూర్చున్నావు కదా, కొంచెం వీడియో తీ బావ అని చెప్తే వీడియో అయితే తీస్తున్నాడు. ఇంకా మా ఇంట్లో అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా బాగానే తింటామండి. పెద్ద బాబు అయితే చాలా ఇష్టంగా అయితే తింటాడు. వాడి కోసం 2 అయితే చేయాలి. ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం ఫుడ్ అనేది ఎక్కువనే ఇస్తూ ఉండాలి పిల్లలకి. తినే కొద్దీ తింటూనే ఉంటారు కదా పిల్లలకైతే. ఎదిగే పిల్లలు కాబట్టి ఫుడ్ అనేది మంచిగా పెడుతూ ఉండాలి. మనమైతే కొంచెం డైటింగ్ చేయడం మంచిది, ఎక్కువ తినకుండా. అంటే పెద్దవాళ్ళు. ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అనేవి చాలా బాగా వస్తుంటాయండి. మీరు ఎంకరేజ్ చేస్తుంటే నేనైతే నాకు ఇంకా వీడియోస్ తీయాలనేది అయితే అనిపిస్తుంది. కొంచెం వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ఫ్యామిలీ వ్లాగ్స్ లేదన్నా టిప్స్, కర్రీస్ ఇలాంటివి ఎలాంటి వీడియోస్ కావాలన్నా కొంచెం కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. మన ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది. ప్లీజ్ అండి కొంచెం వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇంకా ఈరోజు అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈవినింగ్ అయితే చిన్నబాబుని అయితే స్కూల్ నుంచి నేను తీసుకొస్తాను. 3:30 కల్లా చిన్నబాబు స్కూల్ అయిపోతుంది. ఇంకా 5కు పెద్దబాబు స్కూల్ అయిపోతుంది. నేను 2 టైమ్స్ వెళ్ళాలి పిల్లల్ని తీసుకోవడానికి. 3:30కి నేను వెళ్ళి తీసుకొస్తాను చిన్నబాబుని. 5కి ఏమో బావకి 5కి ఆఫీస్ అనేది అయిపోతుంది. ఇంకా ఇద్దరు టైమింగ్స్ ఒకటే కాబట్టి ఆఫీస్ నుంచి అయిపోగానే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బావ పెద్దబాబుని తీసుకుని వస్తాడు. 3:30కి వెళ్ళి చిన్నబాబుని నేను తీసుకొస్తాను. ఇంకా ఈరోజు చిన్నబాబుని అయితే నేను తీసుకొచ్చిన తర్వాత 6 అవుతుంది, ఇంకా రావట్లేదు. ఈవినింగ్ 6 అవుతుంది. పెద్దబాబు అయితే ఇంకా ఇంటికి అయితే రావట్లేదు. 5 కల్లా ఇంటికి రావాల్సిన వాళ్ళైతే ఇంకా రావట్లేదని నేను కాల్ చేస్తూనే ఉన్నా వాళ్ళకైతే బావకైతే. బావ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బైక్ మీద ఉన్నాడంట. ఫోన్ ఒకసారి కాకపోయినా రెండోసారైనా బావ తప్పకుండా నా కాల్ అయితే లిఫ్ట్ చేస్తాడు. కానీ అస్సలు ఫోన్ ఒక 10 టైమ్స్ చేసి ఉంటాను, కాల్ అయితే అస్సలు లిఫ్ట్ చేయలేదు. ఇంకా 6:30 కూడా అవుతుంది. ఇంకా ఫైనల్గా 6:30కి ఏమో ఫోన్ అయితే లిఫ్ట్ చేశారు. ఎక్కడున్నారంటే మను 5 కల్లా స్కూల్ అయిపోతుంది కదా, నువ్వు ఇంకా తీసుకురాలేదు ఎందుకు అంటే, నేను ఆఫీస్లోనే ఉన్నా, నువ్వు తీసుకురాలేదా, నీకు చెప్పినా కదా మధ్యాహ్నమే తీసుకురమ్మని చెప్పినా కదా అన్నాడు. ఇంకా నేనైతే షాక్. ఇంకా మరి ఇప్పుడు ఏం చేయమంటావు, నువ్వు వెళ్ళి తీసుకురా మనుని అని చెప్పి అనేసరికి తీసుకురా అన్నాడు. ఇంకా
సరే వెళ్తానని చెప్పి నేను కాల్ కట్ చేసిన. ఇంకా కాల్ కట్ చేసి నేను తొందరగా ఇంటికి లాక్ వేసుకొని చిన్న బాబుని అనేది స్కూటీ పైన ఎక్కించుకొని ఇంకా బయటకైతే వెళ్ళినాము. ఇంకా రోడ్డు పైకి అయితే వెళ్ళినాము. మేము రోడ్డు పైకి వెళ్ళేసరికి బావ మనం తీసుకొని ఇంటికి వచ్చాడు. బావ అబద్ధం చెప్పాడంట నాకు. బావ నాతో అబద్ధం అయితే చెప్పాడు. బాబుని అయితే తీసుకొని బైక్ మీదే ఉన్నాడట. బైక్ మీద ఉన్నప్పుడే నాకు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడంట. నేను ఇంకా సరిగ్గా మొత్తం వినకుండా నేను బయటికి వెళ్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను అసలు బయటికే వెళ్ళను. ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో సరదాగా అలా అన్నాడంట. కానీ నేనైతే చిన్నోడిని తీసుకొని స్కూటీ పైన బయటికి అయితే వెళ్ళినా. ఇంకా సగం దూరం దాకా వెళ్ళినా. అక్కడికి వెళ్ళిన తర్వాత బావ అయితే కాల్ చేసిండు ఎక్కడ ఉన్నారు అని చెప్పి. నేను స్కూల్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పిన. స్కూల్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, నేను ఇంటికి వచ్చిన మనం తీసుకొని అసలు కాలు మొత్తం వినవా మాట్లాడేదాకా అని చెప్పి బావ అన్నాడు. సర్లే అని ఇక మళ్ళీ వెనక్కి వచ్చేసినాము. సర్లే అట్లా చల్లగా బయటకు వచ్చినట్టు ఉంటుందిలే అని చెప్పి ఇంకా పబ్బులను తీసుకుని అయితే నేనైతే ఇంటికైతే ఇంటికి వచ్చేసరికి అయితే మను అయితే సైకిల్ వేసుకొని నాకు ఎదురుగా అయితే వచ్చాడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా వినేదాకా ఏ నిర్ణయాలు అయితే మనం తీసుకోకూడదు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.